వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్. సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్. ఆ బిల్లులను కూడా చెల్లించాల్సిందే. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టు నుండి బిగ్ రిలీఫ్. 44 లక్షల మంది ప్రస్తుత ఉద్యోగులు, అదేవిధంగా రిటైర్డ్ కేంద్ర ఉద్యోగులకు సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చి ప్యానెల్లో చేర్చినా చేర్చకపోయినా దేశంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ సిజిహెచ్ఎస్ వర్తిస్తుందని పేర్కొంది. మంచి వైద్య సదుపాయాలు పొందడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల అటువంటి బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం నిరాకరించకూడదు అని ఈ సందర్భంగా అయితే సుప్రీంకోర్టు తెలియజేసింది. అదేవిధంగా ప్యానెల్లో చేర్చని ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగి చికిత్స తీసుకుంటున్నట్లయితే ప్రభుత్వం దీన్ని చేయవచ్చు. సంబంధిత ఉద్యోగి లేదా పెన్షనర్ చికిత్స తీసుకుంటున్నారా లేదా అన్న విషయాన్ని మాత్రమే ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్యానెల్లో లేని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నప్పటికీ అతనికి అన్ని రకాల బిల్లులను చెల్లించాలని, కేవలం సాంకేతిక ప్రాతిపదికన చెల్లింపును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకూడదని సుప్రీంకోర్టు అయితే ఈ విధంగా తెలియజేసింది. అంటే కేవలము ఆ ఉద్యోగి లేదా పెన్షనర్ చికిత్స చేయించుకుంటున్నాడా లేదా అన్న విషయాన్ని మాత్రమే చూడాలి, కానీ ఆ హాస్పిటల్ని చూడకూడదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.